బాబాయ్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయ కూలీనయ్యా. వ్యవసాయ కూలీ. ఏంటి పనులు ఎట్లా ఉన్నాయి? ఏమున్నాయి, ఏమీ లేవు. ఆ, వ్యవసాయానికి ఏమన్నా పండితేకే ఏమన్నా పనులు ఉండటానికి. ఆ. ఆ. సో ఎందుకని పంటలు ఎందుకని నీళ్ళయ్యి నీళ్ళయ్యి నీటి సదుపాయం లేదు. ఏం లేదు. ఏంది మరి ఇప్పుడు మీకు నీరు రావాలంటే ఎట్లా? ఏలూరు కాలువ, కృష్ణా నుంచి ఏలూరు కాలువ సాగు మా భూమి. అది అసలు వదలలేదు ఒకసారి కూడా. వదిలేరు, అరాకొరగా వదిలితే అవి మాదేం మెరకతాము, మాకు పారవు. ఆ, అది ఇంజిన్లు పెట్టి పండించుకోవాలి. ఎందాక పోతాం, 100 రూపాయలు ఉంది డీజిల్. ఆ, 10-12 లీటర్లు పోతేనే 1 ఎకరం 1 తడి తడుస్తుంది. ఎందాక పండిస్తాడు రైతు ఆ రకంగా? 2 ఇంజిన్లు ఎత్తిపోయాలి. మళ్ళీ 1 ఇంజిన్ కాదు, అక్కడ 1 ఇంజిన్ ఆడాలి, ఇక్కడి నుంచి చెలో ఒకటి ఎత్తిపోయాలి. అట్టయితే ఇంకా వ్యవసాయం గిట్టుబాటు అవుద్ది. జనవరిలో వేసారు ఒడ్డు, ఇంతవరకు డబ్బులు లేవు. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏమంటున్నారు మరి? ఏమంటున్నావు? రైతు భరోసా కడితే ఆయన ఏం చెబుతాడు? ఆయన ఏం చెప్పాలి? మంత్రి ఏం చెప్పలేడు. సీఎం ఏం చెప్పినా సీఎం గారు చెప్పాలి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. మంత్రులకే పవర్ లేదు. ఇంక ఈయనేం చెబుతాడు? రైతు భరోసా కేంద్రంలో ఉన్న చిన్న ఉద్యోగి ఆయన. మనమేమన్నా చెప్తారంటారు అసలు అడిగినా? ఎవరో సీఎం గారు మనతో మాట్లాడారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడిస్తాడు. అది అంతే తప్ప ఎవరితో మాట్లాడడు. అయితే ఏంటంటే ఆయనకున్న మనీ పవర్తో మాట్లాడు, అందరినీ వాళ్ళ చేత మాట్లాడితే సామాజిక వర్గాల చేత. ఇవాళ సామాన్యుడు ఇసుక కొనుక్కునే పని లేదు, ఊరికే గాలి గుట్టుకొచ్చే ఇసుక టన్ను 1000 రూపాయలు. 3 సార్లు 5 సార్లు ప్రాసెస్ చేసే కంకర మాత్రం లారీ వచ్చి 8000, ఇదేమో 12,000. మరి ఇంక అక్కడే ఉంది న్యాయం. అంటే మరి గత ప్రభుత్వం ఉచిత ఇసుకిస్తే అవినీతి జరిగింది అన్నారు కదా. మరి ఆయన కంటికి అట్టా కనపడతాయి, ఆయనకి ఎవరు ఎదురు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నా మీద కూడా ఏదైనా కేసు పెట్టచ్చు, లోపల వేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎవరు ఎదురు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనకున్న మనీ పవర్ అలాంటిది. అది కనుక ఏంటంటే అయ్యా మేము ఎవరం కూడా ఏంటంటే ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఒడుకులున్నా మేము అడగకుండా కూర్చుంటామే. తప్పు చేసినప్పుడు అడగాలి కదా. అడిగితే మేము అడిగితే ఏంటి? పెద్ద పెద్ద నాయకులు అడిగితేనే తన్ని లోపలేస్తున్నారు. ఇంకా మా సామాన్య ప్రజానికి ఏం అడుగుతారు? నాయకులకే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు 40 రోజులు 45 రోజులు ఎత్తే దిక్కు లేదు. ఇంకా సామాన్యుడికి ఎవరికి ఉంది మాట్లాడే పవరు? అంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు. మరి ఎప్పుడైనా ఏముంది? నిన్న మొన్నది అన్నారు అంతే. మరి ఎన్ని ప్రభావం చూపుతాయా రేపు? 100%. నివురు కప్పిన నిప్పులాగా ఉంది. రాష్ట్రం మాత్రం ప్రభుత్వాన్ని మార్చుద్ది 100%. అది ఖచ్చితంగా ఉంది. ఈ పొత్తు గురించి మీ అభిప్రాయం? పొత్తు ఉండటం మంచిది. ఎందుకంటే ఇవాళ కేంద్రం అండలేక, లేకపోతే మాత్రం సజావుగా ఎన్నికలు జరగవు. సజావుగా ఎన్నికలు జరగాలంటే కేంద్రం బలగాలు కూడా అన్న ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్ర పోలీసులు కూడా మన సీఎం గారు జేబు సంస్థ అయిపోయింది. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మనం ఒక కేసు ఇస్తే తీసుకోరు. అది మా అతన్ని కూడా వాళ్ళ మీద కేసు పెడతారు. ఎందుకంటే గన్నవరంలో గతంలో చూసాం అలాంటి. అది అంటే మోదీని విమర్శించారు గతంలో, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ఎలా పొత్తు పెట్టుకున్నారు? సరే ఏం చేస్తాం? ఇప్పుడు ఏదో అంటారు చూసారా, తప్పదు. రాష్ట్రం కోసమే, రాష్ట్రం కోసం విమర్శించింది, వాళ్ళ జేబుల కోసం ఏం కాదు. అది మరి మీ నియోజకవర్గం పరిస్థితి? మా నియోజకవర్గం 100% తెలుగుదేశానికి ఎప్పుడు బలమైన నియోజకవర్గం. ఇప్పుడు కూడా తెలుగుదేశం గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఆయన వంశీ గారు ఉంటే ఇంకా మెజారిటీతో గెలిచేవాడు. మనిషి గారు మారాడు కాబట్టి ఆయన మీద వ్యక్తిగత ప్రేమాలు ఉన్నా పార్టీ పరంగా ఆయనకి వ్యతిరేకంగానే ఓట్లు పడతాయి. అది ఎందుకని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అంటే అంత అభిమానం? ఫస్ట్ నుంచి ఇది కమ్యూనిస్టు, ఇది కాంగ్రెస్కి దానికి వ్యతిరేకమైన నియోజకవర్గం ఇది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ. అది ఎక్కువ తెలుగుదేశమా, కమ్యూనిస్టులు ఉంటే కమ్యూనిస్టులు గెలిచాడు, లేదా తెలుగుదేశం ఎక్కువ % గెలిచింది. అది 1-2 సార్లు గెలిచి ఉంటారు నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు. మీ నియోజకవర్గం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళని గెలిపించారు కదా. అవును. మరి అలాంటి నాయకుడు మళ్ళీ కనిపించాడు మీకు ఇప్పటి వరకు? ఎక్కడున్నారు ఇవాళ? డబ్బులు మయం చేసి ఇస్తే రాజకీయాలని. సామాన్యుడు మాట్లాడేవాడు ఎక్కడున్నాడు? డబ్బే. అది తలాడదాం, లెగ్గొడతాం. అయ్యా ఇగో నీకు 2000, ఇగో ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అది రాజకీయం. ఇవాళ ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వకుండా గెలిచాడు చెప్పమానండి? 175 మందిలో ఒక్కడు కొడలేడు. అది ఎవడైనా డబ్బు ఇచ్చి గెలవాల్సిందే. వ్యవస్థ అటు తయారైపోయింది. అది మరి అభివృద్ధి పరిస్థితి? అభివృద్ధి ఏముంది? ఏమి లేదు. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా ఇటు నుంచి విజయవాడకు రోడ్డు వేశారు. దాని పుణ్యం అంటే ఒక 40 నిమిషాలు విజయవాడ వెళ్తున్నాం. అంతకుముందు గంటంబా వాడు సోరంపిల్లో ఇటు కేసరల్ని తిరిగి వెళ్ళేవాళ్ళం. అది ఒకటి మాత్రం పోయిన గవర్నమెంట్లో జరిగింది పని.
అంతకుమించి మా నియోజకవర్గంలో జరిగిన పని అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఇంకా మీకు కావాల్సిన అభివృద్ధి ఏముంది మీ నియోజకవర్గం, మీ ఊర్లో ప్రధానంగా? మా ఊళ్ళో ఏమున్నాయి, ఇప్పుడు రైల్వే కట్ట ఉంది, అక్కడికి వెళ్ళి అరగంట అగ్గిలో నుంచోవాలి, 3 బళ్ళు 4 బళ్ళు వస్తాయి, అవి ఫ్లైఓవర్ కావాలి. అడిగితే శాంక్షన్ అయిందయ్యా, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వాలంటున్నారు. వీళ్ళు ఇచ్చలేదు, వాళ్ళు వేసేది లేదు. ఎందుకు లేదు, సిటీకి ఎంత ఉన్నాం మేము ట్రైన్ లెక్క ప్రకారం 13 కిలోమీటర్ల దూరం ఉన్నాం. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే గంట పైన. సో ఇంకా అదొకటైనా సమస్య, ఇంకేమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. వాళ్ళ తాగునీరు అంటే మా ఊరికి బోర్లు ఉన్నాయి, పోయిన టైంలో వేసిన బోర్లే. నీళ్ళకైతే పెద్ద సమస్య లేదు, తాగునీటికి కూడా వేసిన బోర్లే ఉన్నాయి, నీళ్ళకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కరెంటు బిల్లులు మాత్రం కనీసం 5-6 సార్లు పెరిగినాయి. ఎందుకో మాకు ఏం తెలియదు. బిల్లు మాత్రం 100 రూపాయలు వచ్చేది 300 400 వచ్చింది, కట్టడమే.